న్యూస్ ఆంధ్ర. ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట. టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు బలహీన వర్గాలకే కేటాయించింది. వెనుకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా 2 సీట్లు జనసేన, బీజేపీ కేటాయించిన మిగిలిన సీట్లకు టీడీపీ అభ్యర్థులకు ప్రకటించింది. అందులో 2 బీసీలకు, 1 ఎస్సీలకు టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 3 ప్రాంతాల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గ నేత బీటీ నాయకుడు మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతకు ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన 3 నేతలు బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది స్పష్టంగా అర్థమైంది.